Hey guys, welcome back to my channel Learning Up. So ఈ వీడియోలో అయితే మనమైతే గ్రాఫ్ గురించి ఆల్గరిథమ్స్ అనేటివి అయితే నేర్చుకోబోతున్నాం మరింత. సో అసలు గ్రాఫ్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అంటే ఏంటి, సో ఇవి కానీ తెలుసుకోవాలనుకుంటే సో ప్లీజ్ డూ వాచ్ మై previous video. I have given the link in the description, so please do go there and watch fully. ఎందుకంటే ఆ వీడియో చూస్తే కానీ ఈ వీడియో అర్థం కాదు. ఎందుకంటే ఈ గ్రాఫ్స్ అనేటివి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక అవగాహన అనేది అయితే వస్తుంది మనకి. సో అవగాహన ఉంటే చాలు అనమాట. సో మనం అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో గైస్, ఈ వీడియోలో గ్రాఫ్ అల్గరిథమ్స్ అనేటివి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గ్రాఫ్ అల్గరిథమ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు గ్రాఫ్ అల్గరిథమ్స్ అనేటివి మెయిన్లీ సో ప్రతి ఇంటర్వ్యూలో ఎయిదర్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూ, సో ప్రతి ఇంటర్వ్యూలో ఒక్క గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను టీసీఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా డాగ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇచ్చాను. డాగ్ అంటే ఏమనేది ఇట్స్ డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ అనమాట. దాన్ని ఇచ్చేసి వాళ్ళు షార్టెస్ట్ పాత్ అనేది అయితే కనుక్కోమన్నారు. అప్పుడు డిజిటల్ అల్గరిథం అనేది యూజ్ చేస్తుంటే నేను ఖచ్చితంగా సాల్వ్ చేసి ఉండేవాడిని ఒక క్వశ్చన్. సో ఆ టైంలో నాకు అసలు ఏం అల్గరిథమ్స్ ఉన్నాయో కూడా ఏం తెలియదు గ్రాఫ్ రిలేటెడ్. సో గైస్, ఈ వీడియోలో అయితే మనము ఖచ్చితంగా ఒక మెయిన్లీ 5 అల్గరిథమ్స్ ని మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ 5 అల్గరిథమ్స్ గ్రాఫ్స్ లో చాలా అల్గరిథమ్స్ ఉన్నాయి. సో మనం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5 అల్గరిథమ్స్, మెయిన్ వెరీ ఇంపార్టెంట్ 5 అల్గరిథమ్స్. సో అందులో ఫస్ట్ అల్గరిథం వచ్చేసరికి డిజికిస్ట్రా అల్గరిథం. సో ఫస్ట్ డిజికిస్ట్రా అల్గరిథం. గైస్, ఈ అల్గరిథం గురించి తెలుసుకునే ముందు నేను నా గ్రాఫ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను ఈ వీడియోలో అడ్జసెన్సీ లిస్ట్ యూజ్ చేసి నేనైతే గ్రాఫ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నా. ఓకే, సో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో చూద్దాం. సో ఫస్ట్లీ అసలు మన గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనమైతే వెయిట్స్ ఇచ్చుకోవాలి. మెయిన్లీ గైస్, ఇక్కడ డిజికిస్ట్రా అల్గరిథం ఎలా ఉండాలి అంటే మనం చూసే గ్రాఫ్ లో షార్టెస్ట్ పాత్ అల్గరిథం అనమాట డిజికిస్ట్రా అల్గరిథం అనేది. సో ఇక్కడ మనం గ్రాఫ్ లో కానీ పాజిటివ్ వెయిట్స్ ఉండి షార్టెస్ట్ పాత్ అల్గరిథం, అదే షార్టెస్ట్ పాత్ కనుక్కోమన్నారు అంటే మనం డిజికిస్ట్రాని ప్రిఫర్ చేయొచ్చు. అది ఓన్లీ వెన్ పాజిటివ్ వెయిట్స్ ఆర్ గివెన్ ఇన్ ద గ్రాఫ్. ఓకే, పాజిటివ్ వెయిట్స్ ఇప్పుడు ఎడ్జెస్ కి పాజిటివ్ వెయిట్స్ అనేటివి ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు ఈ గ్రాఫ్ తీసుకోండి, 1. సో నేను ర్యాండమ్ గా అలొకేట్ చేసేస్తున్నాను వెయిట్స్ అనేటివి. షార్టెస్ట్ పాత్ తెలుసుకోవాలి కాబట్టి 1, ఇది ఒక 2, ఇది 3, ఇది 3, ఇది 1, ఇది 2. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ రిలేటెడ్ ఇవన్నీ పాజిటివ్ వెయిట్స్, నెగిటివ్ వెయిట్స్ నేను ఎక్కడ ఇవ్వలేదు. సో పాజిటివ్ వెయిట్స్ అనేటివి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డిజికిస్ట్రా అల్గరిథం అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ రూల్ ఏంటి, పాజిటివ్ వెయిట్స్ ఉండాలి. డిజికిస్ట్రా అల్గరిథం ఫాలో అయ్యేటప్పుడు పాజిటివ్ వెయిట్స్ అనేది ఉండాలి. ఫస్ట్ రూల్ ఏంటి, పాజిటివ్ వెయిట్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో నేనైతే గ్రాఫ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అడ్జసెన్సీ లిస్ట్ అనేది వాడుతున్నాను. మెయిన్లీ ఈ అడ్జసెన్సీ లిస్ట్ అనేది ఏంటంటే, సో ఇదొక మ్యాప్. లిస్ట్ అని అన్నాను కానీ ఇదొక మ్యాప్. ఈ మ్యాప్ లోపల ప్రతి ఒక్క నోడ్ కి ఆ నోడ్ ఏవైతే కనెక్ట్ అయి ఉంటాయో అవన్నీ లిస్ట్ లో ఆ కనెక్షన్స్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఈ డేటా స్ట్రక్చర్ లాగా ఎలా రిప్రజెంట్ చేస్తానో చూద్దాం. ఓకే, ఈ విధంగా ఒక లిస్ట్, ఒక డిక్షనరీ. సో దీనిలో వచ్చేసరికి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. సో ఇక్కడ క్లోజ్. సో ఇప్పుడు ప్రతి ఒక్క నోడ్ ని మనం రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడైతే ప్రతి ఒక్క నోడ్ కి ఏముంటది, ఒక లిస్ట్ అనేది ఉంటది. దాని యొక్క కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి లిస్ట్. సో మెయిన్లీ గాయ్స్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను డైరెక్టెడ్ గ్రాఫ్ గురించి చెప్తున్నా. సో మనం ఈ డిజికిస్ట్రా అల్గరిథం అనేది డైరెక్టెడ్ యూజ్ చేయొచ్చు, అన్డైరెక్టెడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో కాకపోతే నేను ఇక్కడ డైరెక్టెడ్ అనేది చెప్తున్నా. డైరెక్టెడ్ అంటే ఏ వచ్చేసి బి అండ్ సి కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఏ యొక్క కనెక్షన్స్ అనేది బి అండ్ సి ఉన్నాయి. అలాగే సి యొక్క కనెక్షన్ అనేది ఈతో ఉంది, బి నుంచి ఈకి వెళ్తుంది.
సో బి నుంచి డి అండ్ ఈకి రెండింటికి వెళ్తున్నాయి కాబట్టి డికి కూడా, అండ్ డి నుంచి ఎఫ్ కు మాత్రమే వెళ్తుంది. సో ఈ నుంచి ఎఫ్ కు మాత్రమే వెళ్తుంది. సో ఎఫ్ నుంచి జికి వెళ్తుంది, అలాగే హెచ్కి కూడా వెళ్తుంది, అండ్ జి నుంచి హెచ్కి వెళ్తుంది. సో ఈ విధంగా అయితే నేనైతే డైరెక్టెడ్ గ్రాఫ్ ఇచ్చాను. మీరు డైరెక్టెడ్ వాడండి, అన్డైరెక్టెడ్ కూడా వాడచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, కాకపోతే జస్ట్ ఆ లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది, కనెక్షన్స్ లిస్ట్. అన్డైరెక్టెడ్ లో ఏంటంటే ఒక్క కనెక్షన్ ఏదైతే ఉంటుందో మనం ఏ నుంచి సికి రాసామంటే మళ్ళీ సిలో ఈ సి నోడ్ లో మళ్ళీ సి నుంచి ఏ కనెక్ట్ అయింది అని రాయొచ్చు అన్డైరెక్టెడ్ లో. కానీ ఇక్కడ డైరెక్టెడ్ కదా, సో వీ షుడ్ నాట్ రైట్ లైక్ దట్. సో ఏ నుంచి బి అండ్ సికి మాత్రమే కనెక్షన్స్ ఉంటాయి. సో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసి అందులో ఫస్ట్ ఏం యూజ్ చేస్తాము, ఎక్కడికి వెయిట్, ఆ ఎడ్జ్ యొక్క వెయిట్ ఎంత ఉందో అది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏ నుంచి బికి వెయిట్ ఎంత ఉంది, 1 ఉంది. 1 కామా ఏ నోడ్ ఇది బి, బికి వెళ్ళాలంటే వెయిట్ ఎంత ఉంది, 1 ఉంది. సో అలాగే ఇంకో కనెక్షన్ ఏంటి, సి. సో 1 కి అది వెయిట్ ఎంత, 1. కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది, సికి. సో ఈ విధంగా అయితే మనం అయితే ప్రతి ఒక్క నోడ్ కి దాని యొక్క కనెక్షన్స్ బట్టి ఆ లిస్ట్ అనేది అయితే ఇచ్చేస్తాము. ఓకే, సో బికి వచ్చేసరికి ఇంకెలా, సో ఓకే, సో ఈ విధంగా అయితే మనం అయితే క్రియేట్ చేసుకుంటాం, ఒక లిస్ట్ ని ఇచ్చేసి క్రియేట్ చేసేసుకుంటాం. సో దీన్ని మనం ఏమంటున్నామంటే అడ్జసెన్సీ లిస్ట్ అంటున్నాం. ఓకే, అడ్జసెన్సీ లిస్ట్ అని అంటున్నాం. సో ఇక్కడ డిజికిస్రా అల్గారిథం ఏం చేస్తుంది, మనం ఇప్పుడు సోర్స్ నోడ్ డెస్టినేషన్ నోడ్ రెండు ఉంటాయి. సో సోర్స్ నోడ్ ఏంటి, సోర్స్ వచ్చేసరికి ఏ. సో ఏ నుంచి మనం హెచ్ దాకా వెళ్ళాలనుకుంటున్నాం, లాస్ట్ నోడ్ అదే కాబట్టి ఏ నుంచి హెచ్ దాకా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు షార్టెస్ట్ పార్ట్ ఏంటి అనేది అయితే మనకైతే యూజ్ చేస్తాం అనమాట. ఈ డిజికిస్రా అల్గారిథం అనేది యూజ్ చేసుకొని చేస్తాం షార్టెస్ట్ పార్ట్ ఏంటి అనేది. సో ఫస్ట్లీ మనం ప్రాక్టికల్ గా చూసుకున్నాము. షార్టెస్ట్ పాత్ అనేది మనం వెయిట్స్ ని యాడ్ చేసుకుంటూ పోతే ఏదైతే షార్టెస్ట్ పార్ట్ ఉంటుందో అది. ఓకే, సో ఇప్పుడు 1 2, సో ఇక్కడ 1 2 1, ఓకే 1, సో ఇది వచ్చేసరికి 3 5 6 7. సో ఇప్పుడైతే మనము అల్గరిథం గురించి అసలు ఎలా ఏంటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం గైస్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన దగ్గర సో ఒక మనం ఇక్కడ క్యూ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఈ డిజికిస్ట్రా అల్గరిథం యూజ్ చేసేటప్పుడు మనం క్యూ అనేది అయితే యూజ్ చేస్తాం. క్యూతో పాటు ఒక మ్యాప్ ని కూడా యూజ్ చేస్తాం అనమాట, క్యూ అండ్ మ్యాప్. ఈ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే, సో మనం ఎక్కడ, సో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మ్యాప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాము. సో ఈ మ్యాప్ లో ఏమేమి ఉంటాయంటే ఏ బి సి అండ్ సో ఆన్ హెచ్. సో ఈ విధంగా అయితే మనకి మ్యాప్ అనేది ఉంటది. సో ఇక్కడ కీస్ వచ్చేసి ఏబి నోట్స్. వాల్యూస్ ఏంట్రా అంటే మనం ఏదైతే సోర్స్ తీసుకుంటామో, ఇక్కడ ఏ తీసుకున్నాను కదా, ఏ నుంచి వీటిల్లో ప్రతి ఒక్క నోడ్ కి డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ ఎంత అని కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నాము, వాల్యూస్ ని పెట్టుకుంటాం. మ్యాప్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దానికి ఏ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, జీరోనే. ఏ నుంచి ఏకి జీరోనే. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక మ్యాప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క దానికి డిస్టెన్స్ మనం ఇన్ఫైనైట్ అని ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ దానికి జీరోనే, అది ఆబ్వియస్లీ మనం ఏ నుంచి ఏకి పోవాలంటే జీరోనే కదా డిస్టెన్స్. సో దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనమైతే మిగిలిన వాటిలన్నిటికీ ఇన్ఫైనైట్ పాత్ అనేది అయితే ఇచ్చేస్తున్నాం. సో ఈ విధంగా అయితే మనమైతే ప్రతి ఒక్క దానికి ఇన్ఫైనైట్ అనేది డిస్టెన్స్ అనేది అలొకేట్ చేసేస్తున్నాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సో మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్పాను, మ్యాప్ అనేది అయితే ఎందుకు ఏంటి అనేది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మ్యాప్ అలొకేట్ చేసిన తర్వాత మనం సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. సో మనం ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఏం వాడవల్లే, ఒకవేళ ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసిందే మళ్ళా రాదనమాట నోడ్. ఓకే, సో ఆ విధంగా. సో ఇప్పుడు సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఫైండింగ్ నైబర్స్. సో ఫైండింగ్ నైబర్స్ ఇది ఫర్ లూప్ యూజ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఫైండింగ్ నైబర్స్ ఎందుకు కనుక్కోవాలి,
సో మినిమం డిస్టెన్స్ అనేది దేనికి ఏ నైబర్ కి ఉంది అనేది కనుక్కోవడానికి మనం నైబర్స్ కనుక్కుంటాం. సో ఇప్పుడు గైస్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇది చాలా క్రూషియల్ స్టెప్. ఇక్కడ మనకి మెయిన్ మనకి డిస్టెన్స్ ఏంది అనేది తెలుస్తుంది అనమాట. మినిమం డిస్టెన్స్ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు సపోజ్ మీరు ఏ దగ్గర ఉన్నారు ఇక్కడ నేను ఏదైతే మ్యాప్ లో ఈ డిస్టెన్సెస్ అనే మ్యాప్ లో సో దీన్ని నేను డిస్టెన్సెస్ అని అంటున్నాను. ఓకే, సో ఈ వేరియబుల్ వచ్చేసి డిస్టెన్సెస్. సో నేను అలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. డిక్షనరీ అనేది మ్యాప్ అనేది డిస్టెన్స్ అనే పేరుతో క్రియేట్ చేసుకున్నాను, ఈజీగా ఉంటుందని. సో ఇక్కడ నైబర్స్ ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఇప్పుడు మనం కండిషన్ రాయాలి. ఏం కండిషన్ అది? ఒకవేళ సో ఇక్కడ డిస్టెన్సెస్ లో ఇచ్చిన డిస్టెన్స్ కంటే కొత్త డిస్టెన్స్ ఉంటది కదా. సో ఇప్పుడు నేను ఏ దగ్గర ఉన్నాను, బికి వెళ్ళాలి. బికి వెళ్ళడానికి నాకు ఇప్పుడు బి నుంచి డికి వెళ్ళాలి. ఏ నుంచి డికి వెళ్ళాలి అంటే ఏ నుంచి బికి వెళ్ళాలి, బి నుంచి డికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఏది కంప్యూట్ చేస్తాము? ఏ నుంచి బిని కంప్యూట్ చేస్తాము. అప్పుడు 1 డిస్టెన్స్. సో ఇప్పుడు 1 డిస్టెన్స్ వచ్చినప్పుడు సో ఇప్పుడు ప్రీవియస్ డిస్టెన్స్ ఎంత? 1 ఉంది. ఇప్పుడు నాకు బి నుంచి డికి వెళ్ళాలి అనుకుంటున్నా. బి నుంచి డికి వెళ్ళాలి అంటే అప్పుడు నాకు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్, సో ఈ 1 డిస్టెన్స్ ప్లస్ ఇప్పుడు వచ్చే వెయిట్, ఈ డిస్టెన్స్ కూడా. సో ఈ టోటల్ డిస్టెన్సే ఒకవేళ నేను ఇచ్చిన డిస్టెన్సెస్ లో నేను అలొకేట్ చేసిన డిస్టెన్సెస్ లో ఉండే ఆ నోడ్ ఏదైతే ఉంటుందో డికి అది కానీ ఎక్కువ ఉంది అనుకోండి, మనం దాంతో ఇది తక్కువ ఉండింది అనుకో, ఇప్పుడు కంప్యూట్ చేసిన డిస్టెన్స్ తక్కువ ఉండింది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము? రీఅసైన్ చేస్తాం అన్నమాట. తక్కువ డిస్టెన్స్ ని మనం ఈ డిస్టెన్సెస్ అనే మ్యాప్ లో మనం యూజ్ చేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు డిస్ట్ ఆఫ్ వి గైస్, ఇక్కడ వి అంటే ఏం లేదు. సో ఇట్స్ ఏ డెస్టినేషన్ అనమాట. సో ఇక్కడ వి వచ్చేసి వి అని అంటే డెస్టినేషన్, యు అని అంటే సోర్స్ అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది. డెస్టినేషన్ అంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఏ నోడ్కి వెళ్తున్నాం. ఓకే, సో ప్లస్ డబ్ల్యూ, ఇది కానీ లెస్ దాన్ డిస్ట్ ఆఫ్, ఓకే, ఇది లెస్ దాన్ డిస్ట్ ఆఫ్ యు. ఇలా గాని ఉన్నట్లయితే అంటే నేను ఇప్పుడు ఆ నోడ్కి వెళ్ళే నోడ్కి వెయిట్ కానీ తక్కువ ఉండింది అంటే, నేను కంపేర్ చేసినప్పుడు వెయిట్ తక్కువ ఉండింది అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? డిస్ట్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్స్ టు డిస్ట్ ఆఫ్ వి ప్లస్ డబ్ల్యూ. ఇది ఇప్పుడు నాకు వచ్చిన కొత్త వెయిట్ అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం అసైన్ చేసుకొని సో మనకి లాస్ట్ లో అనేది అయితే మనకి సో ఈ విధంగా నేను ఇంకా చెప్పినట్లుగా సో ఈ మ్యాప్ లో అనేది అయితే ఎక్కడి నుంచి అయితే మనం వస్తున్నామో ఆ సోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క నోడ్ కి డిస్టెన్స్ అనేది అయితే ఉంటది అనమాట. సో గైస్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ ప్రతి ఈ సైడ్ పార్ట్ అంతా ఈ సైడ్ పార్ట్ అంతా ఒకటే నోడ్ కనెక్ట్ అయింది, అది ఎఫ్. సో ఇక్కడ రిపిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈ రిపిటేషన్ ని ఏదైతే ట్రావర్స్ అవుతామో దానికంటూ ఒక సపరేట్ ఒక లిస్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. సో ఈ లిస్ట్ లో ఏం చేస్తాము? ఇది లిస్ట్ కాదులేండి, సెట్ అనేది అయితే క్రియేట్ దానికి సంబంధించి ఒక సెట్ అనేది అయితే మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ సెట్ లో ఏం చేస్తుంది అంటే ఇది ఒక ట్రాకర్ లాగా పనిచేస్తుంది. సో ఏ నోడ్ కి విజిట్ చేస్తున్నాము, ఓకే, అది ఏ నోడ్ కి విజిట్ చేస్తున్నాము ట్రాక్స్ యూజర్ అనమాట. ఓకే, ఏ నోడ్ ని విజిట్ చేస్తున్నామో ఆ నోడ్ ని విజిట్ చేశాక మనం దీనిలోకి ఆ నోడ్ ని యాడ్ చేసేస్తాము. ఓకే, ఒకవేళ ఆ నోడ్ విజిట్ చేయకపోతే దీంట్లోకి యాడ్ చేస్తాం. విజిట్ చేసేసింది అనుకో, దీనిలో ఆల్రెడీ ఉంటది కదా, దీంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ ఇటరేషన్ ని స్కిప్ చేస్తాం అనమాట. ఎందుకు స్కిప్ చేయాలి? ఎందుకంటే మళ్ళా మనం దాన్ని కానీ యూజ్ చేసుకుంటే మళ్ళీ దాని నైబర్స్ ని కనెక్ట్ చేసుకోవాలి, నైబర్స్ ని క్యూలోకి అలొకేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క నైబర్ ని మనం ఆ డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి, అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ అనమాట.
ఓకే, అంత ప్రాసెస్ లేకుండా మనం ఏం చేస్తాము, ఒక ట్రాకర్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఆ సెట్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది ఏ నోడ్కి విజిట్ అవుతున్నాం అనేది. ఆ నోడ్ విజిట్ అయిన తర్వాత మనం ఒకవేళ మళ్ళా ఆ నోడ్ దగ్గరికి వస్తే ఓకే, మళ్ళీ రిపీటెడ్ లో ఆ నోడ్ ని మనం ఇక్కడ చెక్ అనేది చేస్తాం అనమాట. ఇఫ్ ఏం కండిషన్, ఇఫ్ ఒకవేళ ఆ నోడ్ కానీ విజిటెడ్ కానీ ఉంటే, విజిటెడ్ లో ఉంటే, ఇప్పుడు ఈ సెట్ ని నేను విజిటెడ్ అంటున్నాను, విజిటెడ్ లో ఉంటే మనం ఏం చేస్తున్నాము, స్కిప్ చేస్తున్నాం ఆ ఇటరేషన్ మొత్తాన్ని కంటిన్యూ అని స్కిప్ చేసేస్తుంది, కంటిన్యూ స్టేట్మెంట్ వాడి స్కిప్ చేసేస్తుంది. సో ఇది థియరటికల్ గా అనమాట. మనమైతే ఇప్పుడైతే ప్రాక్టికల్ గా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, సో గైస్ ఫస్ట్, సో ఇప్పుడు కోడింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఎలా డిజిటల్ అల్గోరిథం ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇప్పుడైతే చూద్దాము. సో ఫస్ట్లీ లెట్స్ రైట్ ప్యాకేజ్ కామ్ డాట్ ప్యాకేజ్ డాట్ ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసేసుకున్నాము జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి, పబ్లిక్ క్లాస్ గ్రాఫ్ అండర్ స్కోర్ డెమో. ఓకే, సో ఇందులో మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ herbs, దట్స్ ఇట్. సో గైస్ అన్ని రెడీగా పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మనం ఒక గ్రాఫ్ ని క్రియేట్ చేయాలన్నమాట. సి ఇది అడ్జసెన్సీ లిస్ట్. అడ్జసెన్సీ లిస్ట్ అంటే ఒక మ్యాప్, మనం మ్యాప్ ని యూజ్ చేస్తున్నాము. ఓకే, లిస్ట్ లోపల మళ్ళీ ఎడ్జెస్ అనేవి కాకుండా, సో నార్మల్ గా మ్యాప్ ని క్రియేట్ చేస్తున్నాము. ఏ నోడ్ కి తగ్గట్టుగా ఆ నోడ్ ని మనమైతే ఇచ్చుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఓకే, సి ఫస్ట్ మన గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటది కదా. సో నేను అడ్జసెన్సీ లిస్ట్ అంటే ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఇది ఒక మ్యాప్. సో ఇవన్నీ కీస్ వచ్చేసరికి అన్ని నోడ్స్ ఉంటాయి, అండ్ వాల్యూస్ వచ్చేసరికి ఆ నోడ్స్ దేనికి కనెక్షన్స్ ఇచ్చున్నాయో అవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే మనము అదే మాదిరిగా ఒక మ్యాప్ ని క్రియేట్ చేద్దాం. మ్యాప్, సో దీనిలో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, ఒక స్ట్రింగ్ ఉంటుంది, కామా ఒక లిస్ట్ కూడా ఉంటుంది. లిస్ట్ లోపల ఏముంటాయి, ఎడ్జెస్ అనేది అయితే ఉంటాయి. ఎడ్జ్, సి గైస్ ఇక్కడ ఎడ్జ్ అనేది నేను క్రియేట్ చేస్తాను, అదొక స్టాటిక్ క్లాస్. దానిలో రెండు ఉంటాయి అనమాట, 2 వాల్యూస్ తీసుకుంటుంది ఎడ్జ్ అనేది. ఒకటి వచ్చేసరికి వెయిట్, ఇంకోటి వచ్చేసరికి డెస్టినేషన్ నోడ్. ఓకే, సో ఆ వాల్యూస్ తీసుకుంటుంది. సో మనం కన్స్ట్రక్టర్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాము తర్వాత. సో ఫస్ట్ మ్యాప్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి గ్రాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అండ్ దట్స్ ఇట్. గ్రాఫ్ అనేది అయితే క్రియేట్ చేసాము. సో ఇప్పుడైతే మనము ఒక స్టాటిక్ క్లాస్ ని క్రియేట్ చేసుకుందాం గైస్. ఎడ్జ్ అనే స్టాటిక్ క్లాస్ ని, స్టాటిక్ క్లాస్ ఎడ్జ్. సో ఇందులో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, మెయిన్లీ ఒక ఇంటిజరు, ఒక స్ట్రింగ్ అంటే అదే క్యారెక్టర్ అనమాట. కాకపోతే నేను ఇక్కడ క్యార్ అని వాడట్లేదు, నేను స్ట్రింగ్ అని వాడుతున్నాను. ఓకే, ఇంట్ వెయిట్, ఇంకోటి స్ట్రింగ్ ఇది వచ్చేసరికి నోడ్ అని పెట్టుకుందాంలేండి, లేకపోతే డెస్ట్ అంటే డెస్టినేషన్ నోడ్ అని. ఓకే, సో ఇప్పుడైతే మనము ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేద్దాము. ఓకే, పబ్లిక్ వాయిడ్ ఎడ్జ్. సో ఎడ్జ్ లో ఏమేమి వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఒకటి ఇంట్ వి అంటే వాల్యూ అనమాట, ఇంకొకటి స్ట్రింగ్, ఇది డి అంటే డెస్టినేషన్. సో ఇక్కడ దిస్ డాట్ డెస్ట్,
ఈజ్ ఈక్వల్స్ టు డి, అలాగే దిస్ డాట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు వి వాల్యూ. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ఒక స్టాటిక్ క్లాస్ ని క్రియేట్ చేసాము. సో ఇది ఎడ్జ్ అనమాట. సో ఈ విధంగా ఎడ్జ్ అయితే తీసుకుంటది. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? అదే కన్స్ట్రక్టర్ మెథడ్. ఓకే 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 నేను క్లాస్ రాశాను, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు గ్రాఫ్ అనేది అయితే క్రియేట్ చేసాము, ఎంటీ గ్రాఫ్. సో ఇందులో మనం ఏమేమి పెట్టాలి? సో స్ట్రింగ్స్ పెట్టాలి, ఐ మీన్ స్ట్రింగ్ ఉంటుంది, అలాగే లిస్ట్ లిస్ట్ ఆఫ్ ఎడ్జెస్ కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఓకే, సో ఇప్పుడు అదైతే చూద్దాం. ఓకే, సో గ్రాఫ్, సో నేను మీకు చెప్పాను కదా, సో ఇక్కడ ఉన్న గ్రాఫ్ నే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను గైస్. ఓకే, సో ఫస్ట్ ఏ బిసి అలా వాల్యూస్ ఇచ్చేసి ప్రతి ఒక్క దానికి మనమైతే ఎడ్జెస్ ని మనము క్రియేట్ కూడా చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు గ్రాఫ్ డాట్, సో ఫస్ట్ నోడ్ ఏంటి? ఏ వచ్చేసరికి దీనిలో ఒక లిస్ట్ అనేది అయితే ఉంటది, అర్రేస్ డాట్ యాజ్ లిస్ట్. సో లిస్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాము, న్యూ ఎడ్జ్. అది దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? వెయిట్స్ ఎంత చూడండి. సో ఒకటి వచ్చేసరికి బిఈ, ఇంకోటి వచ్చేసరికి సిఈ. ఈ వెయిట్స్ వచ్చేసరికి 1 1. సో బి కామా, ఓకే ఫస్ట్ వన్ వాల్యూ కదా, ఓకే 1 కామా బి. సో సేమ్ ఇలానే మళ్ళా రెండోసారి కూడా క్రియేట్ చేద్దాం, కామా, ఓకే ఇది వచ్చేసరికి సి. అంతే. సో ఇలానే మనం ప్రతి ఒక్క నోడ్ కి ఇంప్లిమెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. హెచ్ వరకేనా? ఓకే, హెచ్ వరకే మనం కూడా ఇచ్చింది. సో హెచ్ వరకు క్రియేట్ చేసేసాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ వాటికి కనెక్షన్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో బి వచ్చేసరికి డికి ఈకి కనెక్ట్ అయ్యింది, డికి ఈకి 1 3. ఓకే, సో ఇవే వాల్యూస్ ఇక్కడ అప్డేట్ చేద్దాము. వచ్చేసరికి డి అండ్ ఈ, ఓకే 1 3. ఓకే, దాని తర్వాత సి వచ్చేసరికి ఏట్లేటికి ఓన్లీ ఈకి మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది, విచ్ ఇస్ 2 కామా ఈ. సి వచ్చేసరికి 2 ఈ, ఇక్కడ ఇది లేదు. ఓకే, సో దాని తర్వాత డి వచ్చేసరికి ఎఫ్ కు మాత్రమే కనెక్ట్ అయ్యింది, విచ్ ఇస్ 3 కామా ఎఫ్. డి వచ్చేసరికి ఎఫ్ కు మాత్రమే కనెక్ట్ అయ్యింది 3. ఓకే, ఇప్పుడు ఈ చూద్దాం. ఈ వచ్చేసరికి కూడా ఎఫ్ కు మాత్రమే కనెక్ట్ అయింది, విచ్ ఇస్ 1 కామా ఎఫ్. ఎఫ్, ఓకే. దీని తర్వాత ఎఫ్ వచ్చేసరికి రెండు నోట్స్ కనెక్ట్ అయి ఉంది, విచ్ ఇస్ జి అండ్ హెచ్, అండ్ దేర్ వెయిట్స్ ఆర్ 1 and 3. అండ్ దీని తర్వాత జి అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది? ఓన్లీ హెచ్ కి మాత్రమే కనెక్ట్ అయి ఉంది. సో విచ్ ఈస్ 2 కామా హెచ్. ఓకే, ఇంకా లాస్ట్ హెచ్ అనేది దేనికి కనెక్ట్ అవ్వలేదు. సో దేనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి సో మనం ఏం చేస్తాము? ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేసి పెట్టేస్తాం, న్యూ array list of, దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా అయితే మనం అయితే గ్రాఫ్ అనేది క్రియేట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనము ఇక్కడ మనం ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలి, ఒక ఫంక్షన్ ని. అది ఏంటి? ఇప్పుడు మనం ఈ డిజికిస్ట్రా అల్గారిథం ని మనం అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దానికంటూ ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేద్దాం. పబ్లిక్, ఓకే పబ్లిక్ వద్దులేండి, స్టాటిక్ చేద్దాము. స్టాటిక్ వాయిడ్ డిజికిస్ట్రా.
సో ఇందులో వచ్చేసరికి ఒక మ్యాప్ ఉంటుంది, స్ట్రింగ్ కామా లిస్ట్ ఆఫ్ ఎడ్జ్ గ్రాఫ్ కామా ఇంకో వాల్యూ వచ్చేసరికి గ్రాఫ్ ఇంకా సోర్స్. ఓకే, సోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం అయితే క్రియేట్ చేసేసుకున్నాము ఫంక్షన్ ని. సో ఇప్పుడు ఇక్కడ దీనిలో కాల్ పెట్టాలన్నమాట. See, we need to call the function digixtra. సో ఫస్ట్ గ్రాఫ్ పెడదాము. గ్రాఫ్ మన సోర్స్ వచ్చేసరికి ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట, అంతే కదా. ఏ దగ్గర నుంచి హెచ్ దాకా పోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఏం చేయాలి, సో ఈ డిజికిస్త్రా అల్గోరిథం ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి, మెయిన్లీ ఒక క్యూ అండ్ ఆల్సో వన్ మ్యాప్. సి మ్యాప్ అంటే గైస్ ఇక్కడ యాక్చువల్లీ మ్యాప్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నాము, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ప్రతి ఒక్క నోడ్ కి ఆ నోడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క నోడ్ కి ఎంత మినిమం డిస్టెన్స్ ఉంటది అనే దాన్ని మనం ఒక మ్యాప్ ని క్రియేట్ చేసి దానిలో సేమ్ ఇలానే నోడ్స్ ఇలా ప్లేస్ చేసేసి, సో ఆ సోర్స్ నోడ్ దగ్గర నుంచి ఈ ప్రతి ఒక్క నోడ్ కి వాల్యూస్ ఇక్కడ లిస్ట్ ఉంది, ఎందుకంటే ఇది అడ్జసెన్సీ లిస్ట్. ఈ లిస్ట్ కాకుండా ఇక్కడ వాల్యూస్ ఉంటాయి అన్నమాట, డిస్టెన్సెస్. ఆ నోడ్ నుంచి సోర్స్ నోడ్ నుంచి ఈ ప్రతి ఒక్క నోడ్స్ కి గ్రాఫ్ లో ఎంత మినిమం డిస్టెన్స్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక మ్యాప్ ని క్రియేట్ చేయాలి. సో అలా క్రియేట్ చేయాలి అంటే సో మనం ఏం వాడాలి, ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ పారామీటర్ వాడాలి. ఇంకోటి వచ్చేసరికి ఇటువైపు ఉండేటివి కీస్ వచ్చేసరికి అన్ని ఇంటిజర్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం, మ్యాప్ అనేది క్రియేట్ చేసుకుందాం. మ్యాప్ ఇవి డిస్టెన్సెస్ అన్నమాట. సో స్ట్రింగ్ కామా ఇంటిజర్. ఓకే, డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్రియేట్ చేసేసామా. సో ఈ విధంగా అయితే డిస్టెన్సెస్ అనే మ్యాప్ ని క్రియేట్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా ప్రయారిటీ క్యూని కూడా క్రియేట్ చేయాలి. సో ఓకే, క్యూని కూడా క్రియేట్ చేయాలి. ప్రయారిటీ క్యూ. గైస్ ఈ క్యూలో ఏమేమి స్టోర్ చేసుకుంటాం అని చెప్పాను, ఎడ్జెస్ ని స్టోర్ చేసుకుంటాం కదా. క్యూలో మనం ఎడ్జెస్ ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఎడ్జ్ pq is equals to new priority queue. సో ఇందులో వచ్చేసరికి కంపరేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ e tends to e dot weight. ఎందుకు బ్రో ఇలా రాసావు అంటే గాయస్ ఇక్కడ మనం ప్రయారిటీ క్యూ అనేది దేని బట్టి ప్రయారిటీ ఇవ్వాలి, వెయిట్ ని బట్టి ప్రయారిటీ ఇవ్వాలి. డెస్టినేషన్ అనేది ఒక స్ట్రింగ్, దాన్ని బట్టి ప్రయారిటీ ఇవ్వకూడదు. మెయిన్లీ అది ఎర్రర్ కి రీచ్ అవుతుంది, ఎందుకని అది స్ట్రింగ్ కాబట్టి. సో కాకపోతే ఇక్కడ వెయిట్ ని బట్టి మనం ప్రయారిటీ ఇవ్వాలి. సో వెయిట్ ఏదైతే తక్కువ ఉంటుందో ప్రయారిటీ క్యూ అనేది దాన్ని ఫస్ట్ ప్లేస్ లో ప్లేస్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం క్యూలో నుంచి క్యూలో నుంచి పాప్ చేయాలనుకున్నా, సో క్యూకి యాడ్ చేయాలనుకున్నా, యాడ్ అంటే ఇంకా ఆబ్వియస్లీ యాడ్ చేసిన తర్వాత ప్రయారిటీ క్యూ దీని ప్రకారంగా సో ఏదైతే తక్కువ వెయిట్ ఉంటుందో దాన్నే ప్రయారిటీ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే వెయిట్ ని కన్సిడర్ చేయమని దీనికి ప్రయారిటీ క్యూకి చెప్తున్నాను అనమాట. సో కంపరేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ అంటే సో మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఎడ్జ్ కదా. సో ఎడ్జ్ లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, ఒకటి డెస్టినేషన్, ఇంకోటి వెయిట్. కంపేరింగ్ ఇంట్ అంటే సో ప్రతి ఒక్క ఆ క్యూ మొత్తం అనేది ఒక లిస్ట్ లాగా ఉంటది అనమాట.
ఓకే, క్యూ అనేది. ఓకే, ఆ లిస్ట్ మొత్తం మీద సో మనం ఏం చేస్తున్నాము, సో ప్రతి ఒక్క ఐటమ్ని దేన్ని కంపేర్ చేసి ప్రయారిటీ ఇవ్వమంటున్నాను, ఈ డాట్ వెయిట్ అనమాట. వెయిట్ని కంపేర్ చేసి ప్రయారిటీ ఇవ్వమంటున్నాను. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ప్రయారిటీ క్యూని కూడా ఇచ్చేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మ్యాప్లో మనం ఏం చేయాలి, సో ప్రతి ఒక్క దానికి ఇలా స్ట్రింగ్ అనేది ఇచ్చుకుంటాము. స్ట్రింగ్ అనేది సో స్ట్రింగ్ ఇంటిజర్ అనమాట. సో ఇప్పుడు ఫర్ లూప్ అనేది అయితే మనం వాడతాము. ఓకే, ఫర్ లూప్ వాడి ఈ మ్యాప్ లోపల సో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా కీస్ అన్ని ఈ విధంగా నోడ్స్ లాగా ప్లేస్ చేస్తాం. వాల్యూస్ వచ్చేసరికి మనం ఇచ్చే సోర్స్ దగ్గర నుంచి ఆ ప్రతి ఒక్క నోడ్ కి కీస్ లో ఉండే ప్రతి ఒక్క నోడ్ కి మినిమం డిస్టెన్స్ అనేది అయితే మనకి వాల్యూస్ ఉంటాయి, ఇంటిజర్స్. సో ఇలా ప్లేస్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, ఆల్రెడీ గ్రాఫ్ అనేది ఉంది. గ్రాఫ్ లో కూడా కీస్ సేమ్ ఇలానే మనం ప్లేస్ చేసాం కాబట్టి కీస్ మాత్రమే యాక్సెస్ చేయాలి అంటే మనకి ఒక ఫంక్షన్ అనేది అయితే ఉంది, కీ సెట్ అనే ఫంక్షన్ అనేది అయితే ఉందన్నమాట. సో ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫర్ అన్నిటికీ ఇన్ఫైనట్ అనేది మనం ప్లేస్ చేయాలి కాబట్టి ఫర్ నోడ్ స్ట్రింగ్ నోడ్. సో ఇక్కడ మనం దేన్ని యాక్సెస్ చేస్తున్నాము, గ్రాఫ్ డాట్ కీ సెట్, దీన్ని యాక్సెస్ చేసి ఇప్పుడు మనం ఏం పెడుతున్నాము, సో ప్రతి ఒక్క దగ్గర ఈ దీనిలో కూడా స్ట్రింగ్ ప్లేస్ లో సేమ్ ఇలానే వాల్యూస్ అనేటివి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. డిస్టెన్సెస్ డాట్ పుట్ నోడ్ కామా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్. సో ఫస్ట్ లో అన్నిటికీ ఇన్ఫైనైట్ అనేది ఇనిషియలైజ్ చేస్తాము. ఇన్ఫైనైట్ ని మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. సో ఇన్ఫినిటీ, ఇది వచ్చేసరికి ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్క నోడ్ కి ఇన్ఫినిటీ డిస్టెన్స్ ని పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాము మ్యాప్ లో. సో మ్యాప్ లో ఇలా పెట్టుకున్న తర్వాత సో మనం ఫస్ట్ డిస్టెన్స్ మాత్రమే అప్డేట్ చేస్తాము. ఎందుకంటే మనం స్టార్టింగే సోర్స్ నోడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, సో ఇక్కడ మనం స్టార్ట్ చేసేదే సోర్స్ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏ నుంచే కదా మనం పోయేది. సో మనం ఇచ్చే ఇన్పుట్ కూడా ఇక్కడ ఏ దగ్గర నుంచే కదా సోర్స్ అనేది స్టార్ట్ అయ్యేది. సో అందుకని మనం స్టార్టింగ్ లోనే ఆ మ్యాప్ లో ఏ నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత అని అంటే 0 పెట్టేస్తాం, స్టార్టింగ్ లోనే పెట్టేస్తున్నాను అనమాట. మ్యాప్ డాట్ పుట్, సో సారీ మ్యాప్ అంటున్నాను, డిస్టెన్సెస్ డాట్ పుట్ ఏ కామా 0. ఓకే, సో నేనైతే డిస్టెన్సెస్ డాట్ పుట్ అదైతే పెట్టేశాను. సో గైస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఒక నోడ్ విజిటెడా లేదా అని ట్రాక్ చేయడానికి మనం ఇంకో డేటా స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ ఎ సెట్ అనమాట. ఓకే, సెట్ అనుకోండి ఓన్లీ యునిక్ నోడ్స్ మాత్రమే అది అసైన్ అది యునిక్ నోడ్స్ మాత్రమే కంటైన్ అయి ఉంటది అనమాట. ఓకే, సో సెట్ ఇందులో మనం ఏమేమి స్టోర్ చేస్తున్నాము, స్ట్రింగ్స్ ని స్టోర్ చేస్తున్నాము. స్ట్రింగ్ visitor is equals to new hash set. ఓకే, సో ఈ విధంగా అయితే మనం సెట్ అనేది కూడా క్రియేట్ చేసేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి సో డిస్టెన్సెస్ కూడా ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అక్కడ నుండి ఇచ్చేసాము. అండ్ స్టార్టింగ్ ఈ నోడ్ ని మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ లో డిస్టెన్సెస్ కూడా 0కి ఇచ్చేసాము కాబట్టి ప్రయారిటీ క్యూలో కూడా మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ లోనే ఈ ఏదైతే నోడ్ ప్రయారిటీ క్యూ లోపల మనం స్టార్టింగ్ లోనే ఈ నోడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ప్రయారిటీ క్యూలో ఈ నోడ్ ని మనమే మాన్యువల్ గా పెట్టేస్తాం అనమాట. ఓకే, సో pq డాట్ యాడ్
ప్రయారిటీ క్యూలో ఎడ్జ్ని యాడ్ చేస్తాం కదా. సో ఎడ్జ్, సో ఎడ్జ్ వచ్చేసరికి సో ఫస్ట్ది ఇంటిజర్, సో సారీ యా 0, సోర్స్ నోడ్. యా నేను ఎస్ఆర్సి అని రాసేసి ఉండాల్సింది, సోర్స్ ఎస్ఆర్సి. యా దట్స్ ఇట్. ఓకే, సో అన్ని క్రియేట్ చేసి పెట్టేసుకున్నాం గైస్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి, ఇటరేషన్ని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్లీ ఇక్కడ నేను ఆల్రెడీ ప్రయారిటీ క్యూలో ఆల్రెడీ ఒక నోడ్, ఒక ఎడ్జ్ని నేనైతే ఇచ్చేస్తున్నాను, విచ్ ఈస్ 0, A అనమాట. సో ఫస్ట్లీ ప్రయారిటీ క్యూలోకి ఇది అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో మనము ప్రయారిటీ క్యూ లోపల నాట్ pq డాట్ అది ఎంటీ అయ్యేంత వరకు మనం ప్రయారిటీ క్యూలోనే లూప్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆ ప్రయారిటీ క్యూ అనేది ఎంటీ అయ్యేంత వరకు లూప్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, ప్రయారిటీ క్యూ లోపల ఏదైతే నోడ్ ఉంటుందో దాన్ని తీసుకుంటాం. దాన్ని తీసుకొని మళ్ళా ఆ ప్రయారిటీ క్యూలో ఆ నోడ్, ఆ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాప్ చేసేస్తాము. దీనికి బిల్ట్ ఇన్ ఫంక్షన్ వచ్చేసరికి డాట్ పోల్ అనమాట. సో ఓకే, లెట్స్ చెక్ ఇట్ అవుట్. కరెంట్ నోడ్, సో ఇది వచ్చేసరికి ఎడ్జ్ అనేది అయితే మనకు వస్తుంది. కరెంట్ నోడ్ ఎడ్జ్ వచ్చేసరికి కరెంట్ నోడ్, సో ఈడిజి కరెంట్ ఎడ్జ్ వచ్చేసరికి మనం pq డాట్ పోల్ రిట్రీవ్స్ అండ్ రిమూవ్స్ ద హెడ్ ఆఫ్ దిస్ క్యూ. ఓకే, సో మీకు అర్థమైంది కదా. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్ట్రింగ్ కరెంట్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జ్ డాట్, సో ఓకే, ఈ విధంగా డెస్టినేషన్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంటిజర్ కరెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ ఈడిజి డాట్ వెయిట్. ఓకే, సో వెయిట్. సో ఇప్పుడు కరెంట్ నోడ్ ఎడ్జ్ని మనమైతే తీసేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి సి గైస్, అసలు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ నోడ్ కానీ ఆల్రెడీ అది ట్రావర్స్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. సో అందుకని మనకు తెలుసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తాము, కండిషన్ అనేది వాడతాం. ఒకవేళ సో ఏం కండిషన్ అది, విజిటెడ్ లో ఒకవేళ ఆల్రెడీ ఆ క్యూ కానీ ఉంటే, సారీ ఆ నోడ్ కానీ ఉంటే సో ఆపరేషన్ ఏం పర్ఫామ్ చేయబడలేదు, డైరెక్ట్ గా ఈ ఇటరేషన్ ని స్కిప్ చేసేయచ్చు అనమాట. ఒకవేళ లేదు అంటే మాత్రమే ప్రాసెస్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్, సో ఇక్కడ విజిటెడ్, ఓకే, విజిటెడ్ డాట్ కంటైన్స్ కరెంట్ నోడ్ ఇలాగాని ఉంటే మనం ఏం చేస్తున్నాము, కంటిన్యూ అనేది పర్ఫామ్ చేస్తున్నాము, కంటిన్యూ. ఒకవేళ లేదు అంటే ఇఫ్ విజిటెడ్ డాట్ కంటైన్స్ కరెంట్ నోడ్, సో ఈ విధంగా కరెంట్ నోడ్ కానీ విజిటెడ్ లో ఉంటే అది ట్రూ అయితే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది, అది ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. సో అప్పుడు అది ఫాల్స్ అయింది అంటే మనం ఏం చేయాలి, విజిటెడ్ లోకి విజిటెడ్ డాట్ యాడ్ కరెంట్ నోడ్, సో సెట్ లోకి యాడ్ చేసేసుకుంటాం అనమాట కరెంట్ నోడ్ ని. సో దీని తర్వాత మనము సో ఈ విధంగా అయితే మనము ఎడ్జ్ ఏంటో కనుక్కున్నాము. సో సారీ ఏ నోడ్ లో ఉన్నాం అనేది కనుక్కున్నాము, అలాగే కరెంట్ వెయిట్ ఎంతో కనుక్కున్నాము. సో ఇప్పుడు సెట్ లో ఉందా లేదా అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడు మన ఆపరేషన్ ఏంటి, ఫైండింగ్ నైబర్స్. ఇదేందో వచ్చేసింది, ఫైండింగ్ నైబర్స్. సో నైబర్స్ ని కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనం నోడ్ ఎక్కడున్నాం మనము, సో ఏ దగ్గర ఉన్నాం, దాని యొక్క నైబర్స్ ని కనుక్కోవాలంటే ఇప్పుడు మనం గ్రాఫ్ ని యూస్ చేసుకోవాలి. గ్రాఫ్ లో లిస్ట్ లోపల దాని యొక్క నైబర్స్ ఏవేంటివో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ నైబర్స్ ని కనుక్కోవాలి. ఎడ్జ్ NEGHBOUR నైబర్. ఇప్పుడు వచ్చేసరికి గ్రాఫ్ డాట్ గెట్ కరెంట్ నోడ్. సో ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ నోడ్ ఉంటుందో దానిలో ఉండే ఆ కరెంట్ నోడ్ యొక్క ఎడ్జెస్ అనేవి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ఇచ్చిన సోర్స్ ఏంది, ఏ. మనం ఉండే నోడ్ ఏంటి, ఏలో ఉన్నాం అనమాట.
సో ఏ యొక్క నైబర్స్ ఏవేంటివో ఇది ప్రింట్ ఇది గెట్ చేసుకుంటది. ఫస్ట్ నైబర్ ఏంటి, సో ఫస్ట్ నైబర్ వచ్చేసరికి 1, B. ఈ ఎడ్జ్ ని అది తీసుకుంటది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆ ఎడ్జ్ ని తీసుకుంటది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో ఇప్పుడు వచ్చేసరికి ఒక కండిషన్ అనేది చూస్తాము. ఇక్కడ అల్గోరిథం ప్రకారం ఫస్ట్ ఫైండింగ్ నైబర్స్ ని ఫైండ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో ఏం చెక్ చేయాలి, డిస్టెన్స్ అనేది. సో ఆ డిస్టెన్సెస్ అనేటివి ఏదైతే మనం క్రియేట్ చేసుంటామో డిస్టెన్సెస్ అనే ఏదది మ్యాప్ అనేది అయితే క్రియేట్ చేసుంటామో దానిలో ఉన్న డిస్టెన్స్ కంటే ఇక్కడ ఆల్రెడీ మనం ట్రేస్ చేస్తున్న పాత్ లో ఉండే డిస్టెన్స్ తక్కువ ఉంటే మ్యాప్ లో కూడా ఆ చేంజ్ ని మనం మోడిఫై చేసేస్తాం అనమాట. ఎందుకని, ఆ మ్యాప్ లో ఉండేది ఎక్కువ ఉంది కాబట్టి. సో దాని ప్రకారంగా చూసుకుంటే సో ఫస్ట్ ఇక్కడ గెట్ చేసిన నైబర్ ఉంటుంది కదా, నైబర్ అనేది ఎడ్జ్. దీనికి వచ్చేసరికి మనకి డిస్టెన్స్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, సో ప్లస్ అలానే డెస్టినేషన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఇఫ్ distances dot get కరెంట్ నోడ్ దగ్గర నుంచి ప్లస్ సో ఈ నైబర్ ఎవడైతే ఉన్నాడో నైబర్ డాట్, సో ఇది ఒక ఎడ్జ్ కదా, సో దీని యొక్క వెయిట్ అనేది మనమైతే చూసుకుంటాము. AGHT వెయిట్ ఇది కానీ లెస్ దాన్ డిస్టెన్సెస్ డాట్ గెట్ GHBOR నైబర్ డాట్ డెస్ట్. సో ఈ విధంగా ఇలా అయితే ఇక్కడ ఏమైంది NEIGH ఓకే బి పెట్టలేదా, ఓకే డిస్టెన్సెస్ లో ఉన్న డిస్టెన్స్ కానీ ఒకవేళ నార్మల్ గా మనం ఇప్పుడు దాకా వచ్చిన ట్రేస్ చేసుకుంటూ వచ్చిన పాత్ వెయిట్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ ఉంటే మనం మోడిఫై చేస్తాము. దేని మోడిఫై చేస్తాము, డిస్టెన్సెస్ లో ఉండే ఆ నైబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గెట్ బదులు పుట్ పెట్టేసి డాట్ పుట్. సో ఫస్ట్ ఇంటిజర్ కదా, సో ఇంటిజర్ ఏం పెడతాము, సో ఇక్కడ ఏదైతే ఉంటుందో వెయిట్ ఉంటుందో సో దాన్ని మనం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో ఓకే, సో ఈ విధంగా అయితే మనము మోడిఫై చేసేస్తాము. మోడిఫై చేసేసిన తర్వాత మళ్ళా ఈ నోడ్ ఏదైతే ఉంటుందో ఈ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనం ప్రయారిటీ క్యూలోకి యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో PQ డాట్ యాడ్ ఎడ్జ్ న్యూ ఎడ్జ్. సో ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తున్నాము, నైబర్ BOUR నైబర్ డాట్ ప్రయారిటీ క్యూ వచ్చేసరికి సో ఎడ్జ్ మాత్రమే కంటైన్ చేయాలి. ఎడ్జ్ లో వచ్చేసరికి ఫస్ట్ ఇంటిజర్ వాల్యూ ఓకే వెయిట్ ఇస్తాం అనమాట. నైబర్ డాట్ వెయిట్ కామా NEIGHBOUR నైబర్ డాట్ DEST. సో దట్స్ ఇట్. సో ఈ విధంగా అయితే మనం డెస్టినేషన్ కూడా ఇచ్చుకుంటాం. నైబర్ డాట్ వెయిట్ ఇక్కడ వెయిట్ ఇస్తాము, అలాగే డెస్టినేషన్ కూడా ఇచ్చుకుంటాము. సో ఈ విధంగా చేస్తే, ఈ విధంగా మనం కానీ ఈ ఫర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకైతే ప్రతి ఒక్క డిస్టెన్స్ అనేది డిస్టెన్సెస్ లో వచ్చేసరికి సో ప్రతి ఒక్క నోడ్ కి మన సోర్స్ నోడ్ దగ్గర నుంచి వాల్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మనమైతే అల్గరిథం అనేది అయితే ఉంటుంది అనమాట. సో అసలు ఏంటి అనేది అంటే సో ఫస్ట్లీ మనం క్రియేట్ చేసుకుంటాం ఏమేంటివి, మ్యాప్, ప్రయారిటీ క్యూ, సెట్ ఎందుకు విజిటెడ్. సో మ్యాప్ వచ్చేసరికి ప్రతి ఒక్క మనం ఇచ్చిన సోర్స్ నోడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క నోడ్ గ్రాఫ్ లో ఉండే ప్రతి ఒక్క నోడ్ కి సో ఎంత మినిమం డిస్టెన్స్ అనేది అయితే ఈ మ్యాప్ అనేది కంటైన్ చేస్తుంది. సో మ్యాప్ లో కీస్ వచ్చేసరికి స్ట్రింగ్స్ అంటే నోడ్స్, ప్రతి ఒక్కటి ఒక నోడ్ గా, ప్రతి ఒక్క కీ అనేది నోడ్. ఇంటిజర్స్ వచ్చేసరికి మన సోర్స్ నోడ్ నుంచి సో ఆ ప్రతి ఒక్క నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రయారిటీ క్యూ వచ్చేసరికి ప్రయారిటీ క్యూ ఏం చేస్తుంది, సో మనం ఉండే ఏదైతే ఉంటామో ఆ నోడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ మెయిన్ ఈ ప్రయారిటీ క్యూ వల్లే మనం మినిమం డిస్టెన్స్ అనేది ఈజీగా ఫైండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను కంపారిటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ అనేది అయితే ఇచ్చాను. సో ఫస్ట్లీ ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంటాము, అలాగే ప్రయారిటీ క్యూ క్రియేట్ చేసుకుంటాము, దాని తర్వాత సెట్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటాము. ఎందుకని, ట్రాక్ చేయడానికి. ఓకే, దాని తర్వాత సో మ్యాప్ లో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి మనం ఏం మ్యాప్ లో ప్రతి ఒక్క
వాల్యూ ఇంటిజర్ వాల్యూస్ కి మనం ఏం చేస్తున్నాము, ఇంటిజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ పెట్టేస్తున్నాము. అలాగే దాని తర్వాత స్టార్టింగ్ సోర్స్ నోడ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ నోడ్ దగ్గర నుంచి ఆ నోడ్కి ఎంత డిస్టెన్స్ 0 ఉంటుంది అనమాట. ఓకే, సో 0. దాని తర్వాత ప్రయారిటీ క్యూలోకి మనం ఫస్ట్ నోడ్ ఏదైతే ట్రావర్స్ చేస్తున్నామో దాన్ని ఆ ఎడ్జ్ ని మనం ప్రయారిటీ క్యూలో యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత ప్రయారిటీ క్యూ ఎంటీ అయిపోయేంత వరకు మనం ఇటరేట్ చేస్తూ ఉంటాం. ప్రయారిటీ క్యూ ఏం ఇటరేట్ చేస్తుంటాము, ఒకవేళ నైబర్స్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు దాకా క్యాలిక్యులేట్ చేసిన దాంతో పోలిస్తే తక్కువ ఉంటే, ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఏ దగ్గర నుంచి బికి వెళ్ళింది, బి దగ్గర నుంచి డికి వెళ్ళాలి కదా. డికి వెళ్ళాలి అంటే మనం డి యొక్క నోడ్ డిస్టెన్స్ లో మనం ఏమి ఇచ్చుకున్నాము, ఇనిషియల్ గా అన్నిటికీ ఇన్ఫైనైట్ ఇచ్చుకున్నాము. అంటే మ్యాక్స్ వాల్యూ అంటే ఐ మీన్ ఇన్ఫైనైట్ అనే లెక్క. సో నేను మ్యాక్స్ వాల్యూ అనేది ఇన్ఫైనైట్ అనే ఇస్తాను. కాకపోతే జావాలో వచ్చేసరికి మ్యాక్స్ వాల్యూ వచ్చేసరికి 2 power 31 - 1 అనమాట. మీరే ఒకసారి చూడండి. ఇంట్ కెన్ హ్యావ్ 2 power 31 - 1 కాన్స్టెంట్ హోల్డింగ్ మ్యాక్సిమం వాల్యూ. సో ఈ విధంగా మ్యాక్సిమం వాల్యూ అనేది అలొకేట్ అవుతుంది. కాకపోతే మనం మ్యాథ్స్ లో మ్యాక్సిమం వాల్యూ అంటే ఇట్స్ అన్ ఇన్ఫైనైట్, విచ్ ఈస్ నార్మల్ గా తీసుకునేటప్పుడు మనం 9999 అని చెప్పి తీసేసుకుంటాము. ఓకే, సో ఈ విధంగా మ్యాక్స్ వాల్యూ అనేది అలొకేట్ చేసుకుంటాము ప్రతి ఒక్క దానికి. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ కండిషన్ ఫర్ లూప్ నైబర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఫస్ట్ అసలు విజిటెడ్ అయ్యిందా లేదా అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, ఫస్ట్ కనుక్కుంటాం అనమాట. ఒకవేళ విజిటెడ్ అంటే కంటిన్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేయము. విజిటెడ్ లేకపోతే ఆ నోడ్ ని మనం ఏం చేస్తాము, విజిటెడ్ సెట్ లోకి యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని ఆ నోడ్ యొక్క నైబర్స్ ని మనం ఇక్కడ ట్రావర్స్ చేస్తాము. నోడ్ యొక్క నైబర్స్ ని ట్రావర్స్ ఎందుకు చేయాలి అంటే మినిమం పాత్ రావాలంటే, సో మనం ప్రతి ఒక్క నోడ్ మనం ఆ నైబర్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు దాకా వచ్చిన డిస్టెన్స్ ప్లస్ ఆ నైబర్ కి వెళ్ళడానికి కావాల్సిన వెయిట్, ఆ వెయిట్ ని యాడ్ చేస్తే డిస్టెన్సెస్ లో కానీ మనకు కానీ ఒకవేళ ఆ వాల్యూ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటే, సో అప్డేట్ అయిన వాల్యూ కంటే మనం ఇప్పుడు దాకా వచ్చిన వాల్యూ కానీ తక్కువ ఉంటే అప్పుడు మనం ఆ ఆ డిస్టెన్సెస్ లో ఆ వాల్యూని మాడిఫై చేస్తాము. ఓకే, ఈ విధంగా మాడిఫై చేస్తాము. దాని తర్వాత మళ్ళా ఆ నైబర్ ఏదైతే ఉంటుందో, నైబర్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం ప్రయారిటీ క్యూలోకి యాడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా క్యూ అనేది ఎంటీ అయిపోయేంత వరకు మనం యాడ్ చేస్తాము, రిమూవ్ చేస్తాము, యాడ్ చేస్తాము, రిమూవ్ చేస్తాము. ఈ రిమూవ్ చేసిన తర్వాత మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఓన్లీ లెస్ దాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో మనకి మినిమం పాత్ అనేది గ్రీడీ ప్రకారంగా వస్తుంది. ఓకే, ఈ డిజికిస్ట్రా అల్గరిథం అనేది గ్రీడీ అల్గరిథం. ఓకే, సో దీని ప్రకారంగా అయితే మనము అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి అసలు సో ఎలా నువ్వు మినిమం పాత్ డిస్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే, సి ఇక్కడ ఆల్రెడీ నేను డిస్టెన్సెస్ అనేది ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు మనము ఒకవేళ అనుకుందాం, సో ఏ నుంచి మనకి ఏ నోడ్కి పోవాలి, ఇప్పుడు ఏ నుంచి హెచ్కి తీసుకోండి. హెచ్కి తీసుకుంటే మినిమం డిస్టెన్స్ అనేది ఎంత వస్తుంది, 1 1. ఓకే 1 1 1. సో ఇక్కడ నుంచి 1 + 1 2, దాని తర్వాత 4. సో 4 ఇది ఒక 5, తర్వాత 6 7 వచ్చింది. సో ఇది ఈ విధంగా తీసుకున్నా ఇది ఒక 4, ఇది ఒక 3 + 3 7. సో 7 అనేది అయితే మనకి మినిమం డిస్టెన్స్ అనేది అయితే తెలుస్తుంది గాయస్. సో ఇప్పుడు మనం ఒకవేళ మనకు లాస్ట్ నోడ్ ఏది హెచ్ అనుకుంటే మనం ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ వాడదాం. సారీ, system.out.println. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేస్తాము, ఈ ఎడ్జ్ ఏదైతే ఈ డిస్టెన్సెస్ అనేది ఏదైతే ఉంటుందో దానిలో మనం హెచ్ నోడ్ ని ట్రావర్స్ చేస్తాం. హెచ్ నోడ్ ని లుకప్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు దాని యొక్క మినిమం డిస్టెన్స్ సోర్స్ దగ్గర నుంచి మినిమం డిస్టెన్స్ అనేది అయితే మనకి ప్రింట్ అవుద్ది. ఓకే, ఒకసారి చూద్దాము. డిస్టెన్సెస్ డాట్ గెట్ హెచ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేసి చూద్దాం గైస్. 7 చూసారా, సో 7. సో ఇప్పుడు మీరు ఈ తీసుకుందాం, సోర్స్ దగ్గర ఏ దగ్గర నుంచి ఈకి రావాలి ట్రావర్స్ అవ్వాలి అంటే, సో 1 2 3 అనేది ప్రింట్ అవ్వాలి అనమాట.
మినిమం డిస్టెన్స్ run as జావా అప్లికేషన్ కాన్సోల్. సో ఓకే, సో ఇది మినిమం డిస్టెన్స్ అనమాట. సో ఈ విధంగా అయితే మనం మినిమం డిస్టెన్స్ షార్టెస్ట్ పాత్ అనేది అయితే మనమైతే కనుక్కోవచ్చు. సో మినిమం డిస్టెన్స్ అనేది అయితే ఈ విధంగా కనుక్కుంటాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో మా వీడియో నచ్చితే మాత్రం మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు ఈ వీడియోని చూసి అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ అనేది అయితే చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ది ఛానల్. సో పాత వాళ్ళు అయినా పర్వాలేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. సో అదేదో హైప్ బటన్ ఉంటుంది, సో అది కూడా కొట్టేయండి మామ. మీ నుంచి నాకు ఆ చిన్న సపోర్ట్ అనేది చాలా చాలా అంటే చాలా వర్త్ నాకు. సో ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.